ప్రశాంతత లేని ఈ జీవితం ఎంతో దుఃఖాన్ని మనకు దగ్గర చేస్తుంది. పరిశుద్ధత లేని మన హృదయం ఎంతో భారాన్ని మనకిస్తుంది. విరిగి నలిగిన హృదయముతో 4 గోడల మధ్యలో దేవుని ఆరాధిస్తూ, దేవుని రా దేవా, నా హృదయంలో ఉన్న ప్రతి బాధని తొలగించుటకు రా యేసయ్యా అని ఏ విధంగా అయితే దేవుని రండి, మా హృదయాల్లో ఉన్న నొప్పులను తీసివేసేయండి అని ఏ విధంగా అయితే దేవుణ్ణి మనం వెంబడిస్తామో, ఏ విధంగా అయితే దేవుణ్ణి మనం వేడుకుంటామో, ఆ ప్రార్థన, ఆ కన్నీటి ప్రార్థన, విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి అర్పించడంలోనే కదండి మనకి పాప విముక్తి, మనకి సంతోషం, సమాధానం ఇవన్నీ కేవలం దేవుడు మాత్రమే ఇస్తాడు కదండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని చెప్పినటువంటి గొప్ప దేవుని కృప ఏ విధంగా మన పట్ల ఉంటుందో మనం దేవుణ్ణి ఆరాధించాలి, మనం దేవుణ్ణి రమ్మని చెప్పాలి, మనం దేవునితో నడవాలి. ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మన దేవుడు మనతో ఉంటే వాటిని అన్నింటినీ ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. అందుకోసం మన హృదయాల్లోనికి దేవుని ఆహ్వానిస్తామండి. ప్రశాంతత లేని ఈ జీవితం ఎంతో దుఃఖముగా మారెను. పరిశుద్ధత లేని నా హృదయం ఎంతో కాలుష్యమైపోయెను. దేవా రావయ్యా, దేవా రావయ్యా, దేవా. నా దుఃఖ శ్రమలు, కష్ట నష్టములు నే అనుభవిస్తుండగా, నా నిర్ణయములు, నా అడుగులు తొట్టిల్లకుండా కాపాడు. దేవా రావయ్యా, దేవా రావయ్యా, దేవా. పాపము నన్ను చుట్టుకొని ఎంతో ఘోరముగా హింసించెను. పాపపు ఊబిలో పడి ఉన్న నన్ను కాపాడుటకు రా యేసయ్యా. దేవా రావయ్యా, దేవా రావయ్యా, దేవా.
చేయి విడిచిన వాళ్ళే తండ్రి. ఏ ఒక్కరూ చేయి పట్టుకొని సహాయం చేసిన వాళ్ళు లేరేసయ్యా. ఈ లోకం నమ్మి మోసపోయాను తండ్రి. మోసము చేసే ఈ లోకంలో నమ్మదగిన వారెవరు? నీవు తప్ప ఈ లోకములో నమ్మదగిన వారెవరు లేరు. యేసయ్యా లేరు. యేసయ్యా ఇలలో. ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మేము నిత్యం నిన్ను ఆరాధిస్తూనే ఉంటాం యేసయ్యా. ఆరాధింతుం, ప్రేమింతుం, స్తోత్రింతుం నిన్నే, గణపరతును, కీర్తింతును, సేవింతును నిన్నే. యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము.